బైబిల్లో సర్వేజనా సుఖినో భవంతు పార్ట్ 2 వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. సర్వేజన సుఖినో భవంతని అలాంటి మాట బైబిల్ మొత్తం నుంచి అక్కడైనా ఒకటి చెప్తారు. ఎవరైనా మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి. బైబిల్లో సర్వేజన సుఖినో భవంతు లాంటి మాట కాదు, అంతకంటే కోట్ల రెట్లు విలువైన గొప్ప మాట చూపిస్తాను చూడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. దీని అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఎలా అయితే ఇష్టపడతావో, నేనెప్పుడూ బాగుండాలి అని ఎలా కోరుకుంటావో, నీ పొరుగువాడి విషయంలో కూడా అలాగే కోరుకోవాలి. ఇది ఎంత గొప్ప మాటో తెలుసా? ఒకడు తన పొరుగువాడిని తనలాగే ప్రేమిస్తే ఇతరులది దొంగిలించడు. తన పొరుగువాడిని తనలాగే ప్రేమిస్తే హత్యలు జరగవు. తన పొరుగువాడిని తనలాగే ప్రేమిస్తే ఒకరి మతాల మధ్య గొడవలే ఉండవు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఒక్క మాటని ప్రతి మనిషి పాటిస్తే అప్పుడు సర్వజనులు సుఖంగా ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు అనే మాట నెరవేరాలంటే ముందు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అంతేకాని యూట్యూబ్ ఛానల్స్ ముందు సర్వేజన సుఖినో భవంత్ అనే మాట మాదే అని డప్పు కొట్టుకున్నంత మాత్రాన జనాలందరూ సుఖంగా ఏముండరు. సర్వజనుల మాట పక్కన పెడితే ముందు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉండాలంటే మీరు మనుషుల్లాగైనా ప్రవర్తించాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.